ఇండియాలో అలాంటి స్ట్రీట్ షెఫ్లు చాలా మంది ఉన్నారు, బట్ వాళ్ళకి రికగ్నైజింగ్ లేదు. ఇంత పెద్ద మాస్టర్ షెఫ్ ప్లాట్ఫామ్ పైన అందరూ వచ్చి రాణించగలరని ప్రూవ్ చేద్దామని చెప్పి ఇక్కడ వరకు వచ్చాను. శ్యామ్, నాకు చాలా చాలా నచ్చింది, అద్దిరిపోయింది. థ్యాంక్ యూ. శ్యామ్, స్ట్రీట్ షెఫ్ అన్న పదవికి చాలా పెద్ద గుర్తింపు తెచ్చేవయ్యా. నేనేమంటాను, బాగా నచ్చితే బుంబా బుంబా అబ్సల్యూట్లీ బుంబా బుంబా అంటాను. శ్యామ్, నువ్వు చేసిన జర్నీ ఎందరికో ఇన్స్పిరేషన్. అందుకని నువ్వు ఆ బ్లాక్ ఏప్రన్ తీసాయి నీ కోసం. శ్యామ్, మేము చెప్పాము ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉండబోతుంది అని. నేను కూడా ఫిష్ కట్ చేసి తింటే ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఆ కాంబినేషన్, ఆ మష్రూమ్, ఆ ఫ్లేవర్స్ అవన్నీ అద్దిరిపోయాయి. శ్యామ్, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ టుడే. థ్యాంక్ యూ సార్. శ్యామ్, నువ్వు ఫస్ట్ ఫైనలిస్ట్. నువ్వు తొడ కొట్టు, గట్టిగా కొట్టు. నా పేరు రవిచంద్ర అండి. మా అమ్మ నాకు కుకింగ్ నేర్పించింది. మా నాన్నగారు జీవితంలో ఎలా ఉండాలి అది నేర్పించారు. అసలు ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఏంట్రా ఏంట్రా అది? రవి అంటే నీ పేరు, ప్రకాశం అంటే మా నాన్నగారి పేరు. Ravi, not only you, we are also extremely happy with your dish. ఏదన్నా డిష్ తీసుకురా, దాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేసేవాడు నాకు ఒకటి తెలుసు అంటే అది రవి. ఈ మాస్టర్ షెఫ్ కిచెన్లో నువ్వు ఫేస్ చేసిన ప్రతి ఛాలెంజ్లో ఈ టైటిల్ గెలుచుకోవాలనే నీ సంకల్ప బలం ప్రతి క్షణం చూశాను. ఎస్ సార్. మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగులో సెకండ్ ఫైనలిస్ట్. థ్యాంక్ యూ సార్. ఏదన్నా డిష్ నచ్చిందంటే ఏమంటాను? అబ్సల్యూట్లీ నాకు కుకింగ్ అనే ప్యాషన్ అనేది నాలో నుంచి రావడానికి కారణం మా తల్లిదండ్రులు. ఈ ఏప్రిన్ అంటే నీకేం ఇంపార్టెన్స్ ఉంది? ఏ కబాబ్ బండి మీద అయితే మా అబ్బు మా ఊర్లో అంత ఫేమస్ అయ్యారో అదే కబాబ్ బండిని నేను ఒక ఫైన్ డైనింగ్ రెస్టారెంట్గా మార్చాలన్నదే నా కళ. తీసుకుందామా? తీసుకుందాం. వెల్కమ్ టు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. అమేజింగ్ గా ఉండే ఈ డిష్. The immunity pin goes to పాషా. నాకు ఇమ్యూనిటీ పిన్ దక్కింది. వావ్, చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. నేను పడిన కష్టాలు ఇంతవరకు ఏవైతే పడినానో అవన్నీ నాకు చాలా లైట్గా అనిపిస్తున్నాయి. భాషా, మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు జర్నీలో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిష్. అబ్సల్యూట్లీ బుంబా బుంబా. ఇక్కడ ఇంకా ఒక్క నిమిషం కూడా నువ్వు నుంచోడానికి వీల్లేదు. నేమున్న గోల్డెన్ ఎప్పుడైనా తొడుగుతున్నప్పుడు నాలో ఒక తెలియని ఒక ఎనర్జీ నాలో క్రియేట్ అయిందనమాట. ఇంకొకసారి ఆ గుడ్డు చూసిన తర్వాత ఈ గుడ్డుకు కూడా ముద్దు పెట్టాల్సిందే. నా పేరు జస్వీన్ కౌర్. కంఫర్ట్ జోన్లోనే కాదు, కాంపిటీషన్ జోన్లో కూడా నేను ఏ మాత్రం తగ్గనని నిరూపించాలనుకుంటున్నాను. డిష్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు జస్వి. నువ్వు ఇచ్చిన ఆ మల్బరీ తింటుంటే నాకు ఇంకా ఇంకా తినాలనిపించే విధంగా ఉంది. దట్స్ వై యు గోయింగ్ టు గెట్ ద ఏప్రన్ టుడే. ఈ గోల్డెన్ ఏప్రన్ మిమ్మల్ని డైరెక్ట్ గా గ్రాండ్ ఫినాలేకి తీసుకువెళ్తుంది. జస్వీన్, you are winning the gold apron. ఒక్క స్టెప్పే ఉంది ఆ మాస్టర్ షెఫ్ కోట్ అండ్ ట్రోఫీ టు బికమ్ ద విన్నర్ ఆఫ్ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. దాట్స్ మై గోల్.
మాస్టర్ షెఫ్ కిచెన్లో లాస్ట్ టైం మళ్ళీ అడుగు పెడుతున్నాం. మాకైతే చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఏదిరా చేసి ఆ ట్రాఫీని షెఫ్ కోట్ ఎలాగైనా నా పేరు రావాలని మాస్టర్ షెఫ్ కిచెన్లోని ఎంటర్ అవుతున్నాను. ఎలాగైనా కానీ ఇది నా రోజు అని నిరూపించాలని అనుకుంటున్నాను. ప్రతిరోజు మాస్టర్ షెఫ్ కిచెన్ ఎంటర్ అయితే ఒక్కదాని ఉంటుంది, కానీ ఈ రోజు ఎంటర్ అవుతుంది. ఫీలింగ్ డెఫినెట్గా చాలా బాగుంది. మాస్టర్ షెఫ్ కిచెన్లో మేము అడుగు పెట్టగానే అక్కడ మా పెద్ద పెద్ద బ్యానర్స్ చూసి మాకు చాలా గర్వంగా అండ్ చాలా సెలబ్రిటీ అయినంత ఫీలింగ్ వచ్చింది. హోమ్ కుక్స్, వెల్కమ్ టు గ్రాండ్ ఫినాలే ఆఫ్ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. మీ ప్యాషన్ ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు పోటీ అందరూ పడతారు, కానీ గెలిచిన వాళ్లను మాత్రమే చరిత్ర గుర్తుంచుకుంటుంది. మీ నలుగురిలో ఒక్కరు ఈరోజు మాస్టర్ షెఫ్ కిచెన్లో హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు. ద లాస్ట్ ఫైనల్ బ్యాటిల్లో are you ready to give your best? Yes, chef. Are you guys ready to give your best? Yes, chef. ఆ మాస్టర్ షెఫ్ కోడ్ తర్వాత ఆ ట్రోఫీని చూస్తుంటే ఒక్క ఛాలెంజ్ దూరంలోనే ఉన్నాను అనిపిస్తుంది. నా లక్ష్యానికి చేరువవడానికి ఎలాగైనా కానీ గెలవాలనే దృఢ సంకల్పంతో ఉన్నా. హోమ్ కుక్స్, మీరు ప్రతిసారి మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు ఎంటర్ అయిన ఈ డోర్స్ మీ తోడుగా, మీ సపోర్ట్ సిస్టమ్లా ఎప్పుడు ఉండే ఈ ప్యాంట్రీ, మీ ఛాలెంజ్కి ప్రతిసారి మీ తోడుగా నిలుచుకున్న ఈ కౌంటర్స్ అండ్ మీరు బెస్ట్ డిష్ ప్రెజెంట్ చేసేటప్పుడు మిమ్మల్ని వెల్కమ్ చేసిన ఆ బాల్కనీ అన్నీ రేపటికి ఒక మెమరీ అయిపోతుంది. బట్ ఈరోజు మీరు క్రియేట్ చేసే డిష్ హిస్టరీని క్రియేట్ చేస్తుంది అండ్ డెఫినెట్లీ మీ ఐడెంటిటీ అవుతుంది. టుడే ఇస్ ద గ్రాండ్ ఫినాలే ఆఫ్ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. ఎస్ నా కళ్ళల్లో అయితే మేము 4 ఫైనలిస్ట్ ఒక విన్నర్ లాగే ఉన్నాం, కానీ విన్నర్ అవ్వాలంటే ఆ షెఫ్ కోట్ ఒక్కడికే వస్తుంది. సో మాస్టర్ షెఫ్ అంటే డెఫినెట్గా సర్ప్రైజెస్, ట్విస్ట్ అండ్ ఏముంటుంది అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో చివరిగా ఒక సర్ప్రైజ్ని ఇంట్రడ్యూస్ చేద్దామా? ఎస్ షెఫ్. Yes, chef. ఏం చెప్తా? So home cooks, are you ready for the grand finale surprise? Yes, chef. Surprise, please. నేను వెనకన చూస్తుంటే ఇట్ వాజ్ మై పేరెంట్స్. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను అనుకుంటున్నాను మమ్మీ డాడీ ఉంటే ఎంత బాగుంటుంది, అండ్ దే ఆర్ రియలీ హియర్. ఐ ఫీల్ సో నైస్. ఎంత బిగ్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ద బెస్ట్ పీపుల్ ఆఫ్ మై లైఫ్ ఆర్ హియర్. మా పేరెంట్స్ని కళ్ళెదురుగా చూడంగానే నాకైతే చాలా సంతోషం వేసింది. నేను అసలు కల్లో కూడా అనుకోలేదు నా వైఫ్ ఇంకా నా బాబు మాస్టర్ షెఫ్ కిచెన్లో అడుగు పెట్టారు. వాళ్ళని చూడగానే ఈ గ్రాండ్ ఫైనల్ నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఎమోషనల్గా ఉంది. సో హోమ్ కుక్స్, మీ విక్టరీని చూడ్డానికి మీ వాళ్ళు ఇవాళ మాస్టర్ షెఫ్ తెలుగు కిచెన్లో ఉన్నారు. జస్వీన్ ఇవాళ ఒక మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు
ఫైనలిస్ట్గా మీ ఎదురుగుండా నించుంది. ఇంటి నుంచి అందరు మీకు ఆల్ ది బెస్ట్ పంపించారు, లవ్ పంపించారు. స్పెషల్ నిద్బీర్. శ్యామ్, నేను ఇక్కడి వరకు రావడానికి ఫ్యామిలీలో ఎవరైనా సపోర్ట్ చేశారు అంటే తను మాత్రమే. నాకు భాగస్వామిగా ఉన్నందుకు నేను కలిసి ఇంతవరకు నీతో జర్నీ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఇంతవరకు వచ్చినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. తన ఆశయాన్ని సాధిస్తాడని నాకు నమ్మకంగా ఉంది. లవ్ యూ సో మచ్ బుజ్జి. రవి, ఫ్యామిలీ ఒక సపోర్ట్ పిల్లర్ అయితే ఫ్రెండ్స్ అంతే ఇంపార్టెంట్ మన లైఫ్లో. అలాంటి మీ ఫ్రెండ్ ఇవాళ నీ ఫినాలే ఛాలెంజ్ చూడడానికి వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుందండి? मैं काफ़ी 10-12 साल से मैं रवि भाई का स्ट्रगल देख रहा हूँ, काफ़ी कुछ सरवाइव किया है, तो बहुत खुशी आज कि रवि भाई आज इस स्टेज पे है, तो बहुत ज़्यादा खुश हूँ. चाहे मेरे को पता नहीं रोना भी आ जाए, क्योंकि हमने स्ट्रगल देखा है भाई का और ही डिज़र्व, उससे ज़्यादा तो क्या ही बोलूँ. థ్యాంక్స్ బాయ్. రవి, మీ ఫ్రెండ్ ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? చాలా క్రూషియల్ టైంలో నాకు చాలా సపోర్ట్ చేసే సిస్టమ్ చెప్పాలంటే అంటే మేము చూసేస్తాం రా నువ్వు వెళ్ళు అన్నట్టుగా. అదే కదా రవి, ఫ్యామిలీ అవని ఫ్రెండ్స్ అవని అన్కండిషనల్ సపోర్ట్ అండ్ లవ్ ఇస్తూ ఉంటారు. భాషా, చెఫ్, మీ ఫాదర్ ఆయన ఫుడ్ స్టెప్స్ మీద వెళ్ళకూడదు అనుకున్నారో అదే ఫుడ్ స్టెప్స్ మీద నేను వెళ్ళి మీరు ఒక బండి కాదు, మీకు నేను ఒక రెస్టారెంట్ రెడీ చేస్తానని ఆ డ్రీమ్తో నువ్వు ఇక్కడికి వచ్చావు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అండి? లేదు సార్, మాస్టర్ చెఫ్గా పాస్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ముందుకు పోవాలని మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చెప్పండి. మా అబ్బాయి చిన్నప్పటి నుండి వాడు క్లెవర్ అండి, చదువులో కానీ ఏమిట్లో అయినా కానీ. మాంటిస్సోరీలో చదివించినాము, చాలా సార్లు పన్నామండి ముగ్గురు కొడుకులకు చదివించుకోవడానికి. నెక్స్ట్ వీడు బీటెక్ మానేసి వెళ్ళేటప్పుడుకి ఈ చాలా సఫర్లు అయినాము. ఏమ్రా నువ్వు ఇట్లా అయిపోతున్నావు, ఏమ్రా ఇంత బాగా చదివి నువ్వు ఎందుకురా ఇట్లా అంటే, లేదు మా నేను సక్సెస్ అవుతాను, నీకు తెలుసు కదా నా పైన నమ్మకం ఉంది. సరేనైనా నీకు ఏది ఇష్టమైతే దాంట్లో సక్సెస్ కానీ వీళ్ళన్న పెద్దన్న నూరు భాష బాగా ఎంకరేజ్ చేసి బాగా చేశారండి. అప్పుడు వచ్చేసినారు. ఇంకా ఇప్పుడు చాలా ప్రౌడ్ అవుతున్నామండి. వీడిని తప్పులు పట్టిండే వాళ్ళే ఊనంటే మీరు బొంబాయికి పోతున్నారంటే అని అన్నారు. అదేనండి, చదువును వదిలేసి ఎందుకు ఇట్లా అని చాలా మంది వీడిని తప్పులు పట్టినారండి. అక్కడ మా ఊర్లో వీని ఫ్రెండ్స్ కానీ మా బంధువులు అంత తప్పులు పట్టిండే వాళ్ళు ఈ పొద్దు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. దేవుని అయితే ఇట్లా సక్సెస్లు ఎన్నో ఎదుర్కొని బాగా ముందుకు పోవాలని మా కొడుకుని అలా దువా చేస్తున్నామండి. కానీ ఈరోజు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. మీకు కూడా గుర్తింపు ప్రతి ఒక్కళ్ళు మీ ఊర్లో కాదు ఎక్కడ కలిసినా భాష వాళ్ళ తల్లిదండ్రులు అని వాడి పేరు చెప్పిన తర్వాతే మీ పేరు చెప్తాడు. వారు అంత ఇదిగా ఎదగలడని నాకు పూర్తి నమ్మకం. సో హోమ్ కుక్స్ డెఫినెట్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీతో తోడుగా మీ సపోర్ట్ సిస్టమ్లా ఉంటారు. సో ఫ్యామిలీ మెంబర్స్ మీరు బాల్కనీకి వెళ్ళి అక్కడి నుంచి సపోర్ట్ చేయొచ్చు, cheer చేయొచ్చు. రండి బాల్కనీకి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. సో హోమ్ కుక్స్ గుర్తుంది కదా ఎందుకు ఈరోజు మీరు ఇక్కడ నిలుచుకున్నారు? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టుడే అని అర్థమైంది కదా. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ లా అక్కడి నుంచి మిమ్మల్ని cheer చేస్తూ ఉంటారు. మీరు ఇవాళ చేయబోయే ఛాలెంజ్ మీ సిగ్నేచర్ డిష్ని క్రియేట్ చేయాలి. హోమ్ కుక్స్ మీ సిగ్నేచర్ డిష్ చెయ్యాలి అనగానే నేనైతే అమ్మయ్యా రిలీఫ్ అయ్యాను. అంటే ఈరోజు నా రోజే. ఎలాగైనా మా అమ్మగారి వంటకాన్ని నా ప్లేట్లో తెచ్చి గ్రాండ్ ఫైనల్లోని గెలవాలని నేనైతే ఆశిస్తున్నాను. మీరు
ఎలా ఆ ఆడిషన్లో మీ బెస్ట్ని తీసుకొచ్చి మీ ప్యాషన్ ఏంటి అని ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చారో ఆ సేమ్ డిటర్మినేషన్ మీ జర్నీ ఆ ప్లేట్లో మాకు కనిపించాలి. ఇంకా సిగ్నేచర్ డిష్లో మా జర్నీ ఉండాలని చెప్పారు. నేనైతే నా లైఫ్నే పెట్టేసి ఇద్దామనుకున్నాను. ఈరోజు మేము ఎలాంటి కండిషన్స్ కూడా ఇవ్వట్లేదు. హోమ్ కుక్స్ గుర్తుంచుకోండి, ఇది ఈ మాస్టర్ షెఫ్ కిచెన్లోనే మీ ఆఖరి పోరాటం. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ బ్యాటిల్. సో పోర్ యువర్ హార్ట్ అవుట్ అండ్ గివ్ యువర్ బెస్ట్ డిష్. మేక్ దిస్ సిగ్నేచర్ డిష్ మెమరబుల్. ఫ్యూచర్లో అందరూ గుర్తు పెట్టుకునే విధంగా ఈరోజు మీ డిష్ ఉండాలి. సో హోమ్ కుక్స్ అర్థమైంది కదా? నేను ఎప్పుడు చెప్తూ వస్తూ ఉంటా, సిగ్నేచర్ డిష్ అంటే ఆ డిష్ మీద మీ సిగ్నేచర్ ఉండాలి. మీరు ఇవాళ మాకు అలాంటి డిష్ ప్రజెంట్ చేయాలి. అలాంటి డిష్ మీరు ప్రజెంట్ చేయడానికి మేము ఇస్తున్న సమయం 120 నిమిషాలు, 120 minutes. అంతేకాదు, ఇవాళ మాస్టర్ షెఫ్ వరల్డ్ క్లాస్ ప్యాంట్రీలో ఎన్నో ఇంగ్రీడియంట్స్తో పాటు ఉన్న త్రూ అవుట్ ఛాలెంజ్ ఓపెన్గా ఉంటుంది. సో హోమ్ కుక్స్ ఆ గ్రాండ్ ఫినాలే మాస్టర్ షెఫ్ వర్ది డిష్ ని ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉన్నారా? ద ఫైనల్ కాల్. 3, 2, 1, లెట్స్ గెట్ కుకింగ్. లెట్స్ గో అనగానే నేనైతే చాలా ఎమోషనల్ ఫీల్ చేస్తున్నాను ఈ టైంలో. ఎందుకంటే ఇది నా లాస్ట్ రన్ అవ్వచ్చు మాస్టర్ షెఫ్ కిచెన్లో, ఆ మాస్టర్ వరల్డ్ క్లాస్ పెయింట్రీలో. కుకింగ్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే పరిగెట్టుకుంటూ ప్యాంట్రీలోకి వెళ్ళాను. నా లైఫ్ ఎట్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకుంటున్నాను. ఇంకా నా ఫేవరెట్ ఆక్టోపస్ కూడా ఉంది. ఇంకా ఆక్టోపస్తో పాటు క్రేఫిష్, ఇంకా క్రాబ్, అన్ని సీ ఫుడ్ ఎలిమెంట్స్ అన్నీ తీసుకున్నాను. సో ప్యాంట్రీ వెళ్ళినా నేను అన్ని ఆ రెడ్ క్యారెట్స్, ఆ ఇండియన్ కేప్, గూస్బెర్రీస్, ఐస్ యాపిల్, స్టార్ ఫ్రూట్, సోంఫ్, సోంట్, ఇలాంటి స్పైసెస్ ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పిక్ చేసి నేను నా కౌంటర్కి వచ్చేసాను. హోమ్ కుక్స్ ఇవాళ ఈ ప్యాంట్రీ, ఈ ఛాలెంజ్ త్రూ అవుట్గా ఓపెన్గా ఉంటుంది. మీ టైం ప్యాంట్రీలో వేస్ట్ చేసుకోకుండా మీ డిష్ మీద, ప్లానింగ్ మీద ఫోకస్ పెట్టండి. హరి అప్. స్టార్ట్ కుకింగ్. ఈరోజు నేను ఒక గ్రేట్ఫుల్ పిస్తా అని నా డిష్ నేమ్ ఇచ్చాను. అంటే ఆ డిష్ చూడడానికి ఒక పిస్తా లాగా ఉంటుంది. అందులో ఒక 4-5 లేయర్స్ ఉండేలాగా నేను ప్లాన్ చేస్తున్నా. ఆ ఎలిమెంట్స్ అన్నిటి కోసం ప్రిపరేషన్ రెడీ చేస్తున్నాను. హోమ్ కుక్స్ మీకు ఇచ్చిన 2 అవర్స్లో 15 minutes అయిపోయింది. సో మీ ప్లాన్ అంతా చక్కగా ఆలోచించుకొని ఎగ్జిక్యూట్ చేయండి. ఆల్ ద బెస్ట్. మినిట్స్ అయిపోయింది. నేనైతే చాలా జాగ్రత్తగా టైమ్లీ వెళ్తున్నాను. నా ఐస్ క్రీమ్ మిక్చర్ రెడీ అయిపోయింది, క్యారెట్ గ్రేట్ అవుతుంది. సో ఐఎమ్ గోయింగ్ ఎగ్జాక్ట్లీ ఆన్ టైమ్. మన ఈ బ్యాటిల్ క్రై డిష్ విక్టరీ డిష్ అని చెప్పాలి. సో వాట్ డు యూ థింక్ ద విక్టరీ డిష్ విల్ బి? ఇవాళ వాళ్ళు ఒక సిగ్నేచర్ డిష్ ప్రజెంట్ చేయాలి. వాళ్ళ సిగ్నేచర్ డిష్ అంటే వాళ్ళు స్ట్రెంగ్త్తోనే వెళ్తారు నేను అనుకుంటున్నాను. ఈరోజు ఎవరైతే బెస్ట్ డిష్ ప్రొవైడ్ చేస్తారో ఆ డిష్ వాళ్ళ ఫ్యూచర్నే మార్చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ డిష్. భాష ఈరోజు పిస్తా చాలా ఎక్కువగా తీసుకున్నాడు. ఆ పిస్తా తోటి ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి. హోప్ఫుల్లీ హీ క్యాన్ ఇంప్రెస్ యూ విత్ హిస్ డిష్.
హాయ్ భాష, హాయ్ షెఫ్స్. మీ సిగ్నేచర్ మాస్టర్ పీస్ డిష్ ఏంటి? షెఫ్, ఈరోజు నేను ఒక పిస్తా డెజర్ట్ ఇవ్వాలనుకుంటున్నా. పిస్తాలో ఎక్కువ ఫ్లేవర్స్ అన్ని పిస్తా ఉంటుంది, తర్వాత దాంతోపాటు డిఫరెంట్ స్పైసెస్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క ఎలిమెంట్లో ఒక్కొక్క స్పైస్, ఒక్కొక్క టచ్ డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. దాని బేస్ వచ్చి మెయిన్ అనేది పిస్తానే ఉంటుంది అనమాట. చూడ్డానికి నా డెజర్ట్ కూడా పిస్తాలానే ఉంటుంది. ఓకే, సో ఎలిమెంట్స్ ఏంటి, ఎలా మీ పిస్తాని ప్రెజెంట్ చేయబోతున్నారు? షెఫ్, ఈరోజు నేను చేస్తున్న ఎలిమెంట్స్ వచ్చి పిస్తా ప్రలీన్, తర్వాత స్టార్ అనీస్ పిస్తా గనాష్, ఇంకా ప్యాషన్ ఫ్రూట్ లెమన్ కర్డ్ ఓకే, అండ్ కుల్ఫీ మూస్, తర్వాత దానిపైన కోకో బటర్ అండ్ చాక్లెట్ ఎండ్రోబింగ్ మిక్చర్, కింద ఒక ఫుల్లిటిన్ పేపర్, తర్వాత మిల్క్ చాక్లెట్తో కోట్ చేసినటువంటి ఫుల్లిటిన్ పేపర్స్. సో టెక్స్చర్స్ చాలా బాగుంది అండ్ ఎలిమెంట్స్ చాలా బాగుంది. ఎస్ షెఫ్. ఇవాళ మా నుంచి ఏమైనా అడ్వైస్ కావాలా భాష? మీరు ఒకవేళ పర్మిషన్ ఇస్తే కన్నా నా డిష్ని మా పేరెంట్స్ కూడా టేస్ట్ చేయించే అవకాశం ఉంటుందేమో అని సార్ అడగాలనుకుంటాను. తప్పకుండా భాష. థ్యాంక్ యూ షెఫ్. నేను ఎప్పుడు మా పేరెంట్స్కి ఒక డెజర్ట్ చేసి తినిపించలేదు. ఈరోజు ఎలాగైనా కానీ వాళ్ళు కూడా నా డెజర్ట్ని టేస్ట్ చేస్తే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతా. అందుకనే షెఫ్ దగ్గర రిక్వెస్ట్ చేశాను. జస్విన్, నీ జర్నీ క్యారెట్స్ తో స్టార్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ క్యారెట్స్ చూస్తున్నాను. సో వాట్ ఆర్ యూ మేకింగ్ జస్విన్? యాక్చువల్లీ క్యారెట్ దానికోసమే యూజ్ చేస్తాను. ఐ వాజ్ వెరింగ్ రెడ్ దట్ డే, ఐమ్ వెరింగ్ రెడ్ టుడే, అది రీక్రియేట్ చేయాలని. సో ఈరోజు నేను చేస్తున్నాను మన ఇండియన్ ఫ్లేవర్స్తో ఒక ఫైన్ డైనింగ్ లాగా డెజర్ట్ చేస్తున్నాను, యూజింగ్ ఆల్ ద ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా. ఇండియన్ ఇన్స్పైర్డ్ డెజర్ట్ చేస్తున్నారు. సో వాట్ ఆర్ యూ మేకింగ్? సో బెంగాల్ వెళ్తే మా దగ్గర నాలెన్ కూడా ఉంది, దెన్ వీ హ్యావ్ భూత్ జలోకియా. సో దాన్ని రెండు చాలా ఎక్స్ట్రీమ్ ఫ్లేవర్స్ కంబైన్ చేసి ఒక కేక్ చేస్తాను. అండ్ నాగ్పూర్ ఆరెంజెస్ అండ్ పంజాబ్తో రెడ్ క్యారెట్ చేసి ఒక ఫ్రోజన్ ఫోమ్ ఇస్తాను, ఒక క్లౌడ్ లాగా. అండ్ దెన్ కోకమ్ సిరప్ అండ్ కోకోనట్ని కంబైన్ చేసి ఒక ఐస్ క్రీమ్ చేస్తున్నాను. సో దాంతోపాటు వీ ఫర్గెట్ సో మెనీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ లైక్ అ స్టార్ ఫ్రూట్. సో దీంతో ఒక చంకీ జామ్ చేస్తాను. దాంతోపాటు గూస్ బెర్రీస్, సో దాంతో ఒక సాస్ ఇస్తాను విత్ మై ఐస్ క్రీమ్. సో ఇవి అన్నీ బ్లాస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్ ఇన్ యువర్ మౌత్. నీకున్న ఇంత వైబ్రెంట్ కలర్స్ అన్నీ కూడా నీ డిష్లో చాలా సటిల్గా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేస్తాం అనుకుంటున్నాను. ఎస్ షెఫ్, చేస్తాను. శ్యామ్, హాయ్ షెఫ్. నీ మాస్టర్ పీస్ సిగ్నేచర్ డిష్ ఏంటి? లైఫ్ ఎట్ సీ. లైఫ్ ఎట్ సీ. ఎస్. ఆడిషన్కి మీకు ఒక లాబ్స్టర్ తీసుకుని వచ్చాను. సో వెళ్ళేటప్పుడు కూడా అదే సీ ఫుడ్, ఒక మంచి ఆక్టోపస్ చేసి దాంతోపాటు మీకు ఒక సముద్రాన్ని చూపెట్టి వెళ్ళాలి. దాంతోపాటు క్రాబ్ కూడా వాడు. క్రాబ్ అండ్ క్రేఫిష్, ఓవరాల్గా మీకు ఒక శాండ్, ఒక బీచ్ని మీ ప్లేట్లో ప్రజెంట్ అందులో ఏం కుక్ అవుతుంది? ఆక్టోపస్. ఆక్టోపస్ని ఓవర్ కుక్ చేయకుండా సటిల్గా కూడా కుక్ చేస్తే బాగుంటుంది. అది ఎక్కువ బాయిల్ అయితే చూయి ఎక్కువ అవుతుంది అండ్ తక్కువ బాయిల్ అయినా చూయిగా ఉంటుంది. ప్రాపర్గా 30 to 45 minutes పౌండ్ పై డిపెండ్ అయి ఉంటుంది దాన్ని కుకింగ్నెస్ అనేది. సో ఆక్టోపస్ నాకు లైఫ్ ఇచ్చింది లాక్డౌన్ తర్వాత. సో మళ్ళీ ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది మీకు ఆక్టోపస్ తినిపించినాను. దాంతోపాటు ఈ ఎండు రొయ్యలు ఎక్కడ వాడుతున్నా? నేను శాండ్ చేస్తున్నాను షెఫ్. దాంతో శాండ్ నేను మీకు ఒక సేవరీ శాండ్ చేస్తున్నాను. క్రేఫిష్ అండ్ మన సింగపూర్ పెప్పర్ క్రాబ్ మీట్ తోటి పెప్పర్ క్రాబ్ చేస్తున్నాను అండ్ ఆక్టోపస్ తందూరి చేస్తున్నాను మీకు. సో వైజాగ్ ఎవరైనా వెళ్తే సీ ఫుడ్ అనుకుంటే శ్యామ్ అని అనుకోవాలి. ఎస్ షెఫ్, ఎస్ షెఫ్, అదే నా మార్క్. ప్రపంచంలో ఎవరైనా వైజాగ్ విజిటింగ్ వస్తే టూరిస్ట్లో ఫస్ట్ సీ ఫుడ్ తినాలంటే మాస్టర్ షెఫ్ నుంచి ఇచ్చిన శ్యామ్ పేరు ఉండాలి. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ షెఫ్, థ్యాంక్ యూ. హాయ్ షెఫ్. హాయ్ రవి ప్రకాష్. ఇవాళ మాస్టర్ షెఫ్ గ్రాండ్ ఫినాలే లాస్ట్ ఛాలెంజ్లో ఈరోజు మాస్టర్ షెఫ్ గ్రాండ్ ఫినాలేలో నాకు ఒక అవకాశం దొరికింది. అందువల్ల నేను మా అమ్మది ఒక రెసిపీ మటన్ ల్యామ్ కర్రీ అది చూపించాలనుకుంటున్నాను అండి. ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి రవి? ఒక షార్ట్ ఉంటుంది అండి, ఒక లెమన్ అండ్ బేసిల్ షార్ట్ ఇస్తాను రిఫ్రెష్మెంట్ కోసం. దాని తర్వాత ఒక చిన్న సలాడ్ ఇస్తున్నాను సైడ్లో, అది ఒక క్లోజో షేప్ లాగా మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. ఇంకా స్మోక్ వల్ల ల్యామ్ని ప్రెజెంట్ చేస్తాను. ఇంకా మా ల్యామ్ కర్రీ మా మదర్ది ఇస్తానండి. ఇంకా ఒక రొట్టి ఇస్తాను, మిస్సీ రొట్టి,
అది ఒక లీఫ్ లాగా లేకపోతే పెటల్ లాగా చేస్తాను. ఇంకా ఒక జాస్మిన్ రైస్ వండుతానండి, అది ఒక మ్యాజికల్ రైస్ అనుకొని చేస్తానండి. సో మీ సిగ్నేచర్ డిష్ ప్రెజెంటెడ్ అండ్ ఇన్స్పైర్డ్ బై యువర్ మామ్. డెఫినెట్లీ మొత్తం డెడికేట్ మా మామ్ చేయాలనుకుంటున్నాను. ఎంత మంచి రోజు మాస్టర్ షెఫ్లో ఎప్పుడు రాదు. ఐఎమ్ సో హ్యాపీ. ఆల్ ది బెస్ట్ రవి. ఎస్ డెఫినెట్లీ షెఫ్. ఆల్ ద బెస్ట్ అనగానే నాకైతే ఆ బూస్ట్ ఇంకా పెరిగిపోయింది. ఈరోజు అబ్బాబ్బా నాలో ఉన్న అన్ని స్కిల్స్ బయట రావాలి అలా అనుకున్నాను నేను. Home cooks, last 1 hour for one masterpiece dish. షెఫ్స్, హోమ్ కుక్స్ ఐడియాస్ వింటే వీళ్ళ పర్సనాలిటీస్ కూడా డెఫినెట్లీ యాడ్ చేస్తున్నారు. రవి క్రియేటివిటీ, శ్యామ్ సీ ఫుడ్, జస్వీన్ ఫ్లేవర్ ప్యాక్డ్ ధమాకేదార్ బోల్డ్ ఫ్లేవర్స్ అండ్ భాషా చాలా క్లీన్ రిఫైన్డ్ టేస్ట్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అంటే ఎన్నో రకాల ఫ్లేవర్స్ని ఒక పిస్తాలోకి తీసుకొచ్చి దాన్ని ఒక పెద్ద పిస్తాలా తయారు చేస్తున్నాడు. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. మీకు శ్యామ్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా టెన్షన్గా ఉంది చూస్తుంటే. చాలా ఎక్కువ ఐటమ్స్ ఎంచుకున్నాడు, ఏం చేయబోతున్నాడు అని. సో ఇక్కడ నుంచి శ్యామ్కి ఎలా బూస్ట్ చేస్తారో. బుజ్జి ఆల్ ది బెస్ట్, మంచిగా చేయాలి. నన్నే కాదు జడ్జెస్ని కూడా ఇంప్రెస్ చేయాలి ఈరోజు. తప్పకుండా. మీరు భాషని ఎప్పుడైనా కిచెన్లో చూసారా? నేను ఏదన్నా చేసేటప్పుడు ఏం చేస్తున్నావు అని వచ్చి చూడడము, హెల్ప్ చేస్తాడు, అన్ని నా నుంచి కనుక్కునేటివి కనుక్కుంటాడు, నాకు చెప్పేటివి చెప్తాడు. అట్లా ఫ్రెండ్షిప్ బాండింగ్. భాష ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. డాడీ అంటే చాలా షీఈ్ వెరీ అటాచ్డ్ టు యూ. లైవ్ గా ఎంత కష్టపడుతుంది అని చూస్తున్నారు కదా. ముస్కి All the best. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. यहाँ से आपको रवि को चेयर करना है तो क्या बोल के चेयर करेंगे? And now all the best, my brother. Lots of love. I love you. Bye. హోమ్ కుక్స్, ఈ గ్రాండ్ ఫినాలే ఫైనల్ ఛాలెంజ్ లో మీకు మిగిలింది లాస్ట్ 30 మినిట్స్. ఈ 30 మినిట్స్ లో మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ ఎవరినైనా 5 నిమిషాలు మాత్రమే మీరు హెల్ప్ తీసుకోవచ్చు. ఇదైతే ట్విస్ట్ కాదు, బంపర్ ఆఫర్ అని చెప్పాలి. మాతో పాటు కుక్ చేసే అవకాశం ఇచ్చారు మా ఫ్యామిలీ మెంబర్స్కి. Chef, I want to call my mom for 5 minutes. Ma'am, please come. నా ఎలిమెంట్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి అండ్ నా మమ్మీ వచ్చి టేస్ట్ చేసి నాకు కొంచెం అడ్వైస్ ఇస్తే, హెల్ప్ చేస్తే నేను నా ఫ్లేవర్స్ని ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు. Do we have spice in it? సో మ్యామ్, కిచెన్ ప్రెషర్ ఎలా అనిపిస్తుంది మీకు? నేను ప్రెషర్గా ఫీల్ చేస్తున్నాను ఇప్పుడే. మ్యామ్, ఇది భూత్ జలోక్యా, చాలా కేర్ఫుల్గా ఉండండి. ప్లీజ్ డోంట్ టచ్ యువర్ ఫేస్. థ్యాంక్ యూ మ్యామ్. Jasween, only 2 more minutes. All the best. థ్యాంక్ యూ షెఫ్. Very yummy. What? Hello? This also.
జస్విన్, మీ మదర్ నీకు చేయాల్సిన ఆ 5 minutes టైం అయిపోయింది. నౌ షీ క్యాన్ లీవ్ టు ద బాల్కనీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. చెఫ్, నేను మా నాన్నని పిలిచాలనుకుంటాను. ఓకే భాష సార్, మీరు కిందికి రావచ్చు. మాస్టర్ షెఫ్ కిచెన్లో ఇలాంటి ఒక అవకాశం దొరకడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడూ అనుకోలేదు మా నాన్నగారు నాతో పాటు వర్క్ చేస్తారని, తర్వాత ఆ క్రూషియల్ ఎలిమెంట్ మా నాన్నగారు చేస్తారని. చాలా అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది నా ఎనర్జీ ఈరోజు. ఇంకా బాగా మిక్స్ బాగా. మనం ఎంత పెద్ద అయినా పేరెంట్స్కి మనం పిల్లలుగానే ఉంటాం. సో వాళ్ళకి ఏ స్టేజ్ అయినా వాళ్ళు పిల్లలకి ఏం చేసి పెట్టగలం అన్నదే చూస్తారు వాళ్ళు. వావ్. నువ్వు మా పేరెంట్స్ని టేస్ట్ చేపిస్తే చాలు అన్నావు. Yes, chef. నీతో పాటు పక్కన నుంచో పెట్టించే యావత్ ప్రపంచం చూసేలా ఇద్దరు కలిసి చేస్తున్నారు. అవును సార్, చాలా సంతోషంగా ఉంది సార్. ఐఎమ్ వెరీ బ్లెస్. ఆల్ ది బెస్ట్ భాష. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Pasha, చెఫ్. your time is up. Sir, Okay, sir. మీరు బాల్కనీకి వెళ్ళొచ్చు. Home cooks, last 15 minutes to go. Please plan your plating. Finish all the elements. All the very best. షెఫ్, నేను మా వైఫ్ని హెల్ప్ పిలుద్దాం అనుకుంటున్నాను. మేడం, మీరు ప్లీజ్ కిందకి రండి. సరే. ఏం చేయాలి? ఇందులో లైట్గా బటర్ వేసుకో. అందులో వెజిటేబుల్స్ వాటర్ తీసేసి సాల్ట్ పెప్పర్ వేసి టాస్ చేసి ఒక బౌల్లో తీసి. ఓకే. ఓకేనా? చిన్న బటర్, కొంచెం బటర్ వేసుకో. కొంచెం మెల్ట్ అవగానే ఇవన్నీ వనక్కు ధైర్యం ఉంది, ఫ్రీ. అవి వేసి సాల్ట్ పెప్పర్ వేసి సాల్ట్ వేయనా? పించ్, చాలా తక్కువ. ఎప్పుడు మా ఇంట్లో కలిపి చిలిపిగా కొట్టుకొని కుక్ చేసే మేము ఈరోజు మాస్టర్ షెఫ్ కిచెన్లో మా వైఫ్తో కుక్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. శ్యామ్, ఏంటి ఏమేం ప్లాన్ చేశారు? ఏం చేస్తున్నారు ఆవిడ? నేను జస్ట్ తనకి చాలా భయంగా ఉంది. శ్యామ్, నేను చెప్పాను ఇవాళ ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ Yes. లవ్. అది ఐ హోప్ యూ బోత్ యాడ్ ఇట్. యా, షూర్. ఆల్ ద బెస్ట్. ఇవన్నీ క్లియర్ చేశాను. ఇది ఉంచు, ఓకే. అన్నీ తీసి. షెఫ్, నేను నా ఫ్రెండ్ శ్యామ్ని పిలిచాలనుకుంటున్నాను. ఓకే రవి. Yes, శ్యామ్ గారు, శ్యామ్, మీ ఫ్యామిలీ మెంబర్ హెల్ప్ టైం అయిపోయింది. Yes. మేడం గారు, మీరు బాల్కనీకి వెళ్ళిపోవాలి. లాస్ట్లో నా ఫ్రెండ్ వచ్చాడు, నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ చేస్తాను. ఇప్పుడు వరకు నా చేతితో వాడు వంటకం తింటున్నారు, కానీ ఈ రోజు నాతో కుక్ చేస్తున్నారంటే చాలా బాగా అనిపిస్తుంది. సుభాష, లాస్ట్ ఫ్యూ మినిట్స్ ఎలా డిప్ చేయాలనుకుంటున్నారు? షెఫ్, యాక్చువల్లీ డైరెక్ట్గా ఇందులోనే రెడ్ కలర్ గ్లేజ్ ఏదైతే ఉందో ఈ ఎండ్రోబింగ్ మిక్చర్ లైట్గా డ్రిప్ చేసి దాని తర్వాత వైట్ కలర్ లైట్గా అక్కడక్కడ వేసి అప్పుడు డిప్ చేసేనా బ్లాక్ అంతా ఎక్కువ గ్రీన్ కలర్, తర్వాత కొద్దిగా రెడ్ కలర్, కొద్దిగా వైట్ కలర్. సుభాష, చెప్పు. ఒక చిన్న అడ్వైస్, ఇది చాలా క్రూషియల్ స్టెప్. ఒక పిస్తాషియోని తీసుకొని మీ రెఫరెన్స్గా పెట్టుకొని దాని తర్వాత కలర్స్ని యాడ్ చేయండి. జస్విన్, ఆల్ ఇన్ ప్లేస్? ఆల్మోస్ట్ షెఫ్ కేక్ రెడ్ కూల్ అవుతుంది. మై సాస్ డిడ్ నాట్ థికెన్ అప్. నాకు ఇలా నీట్గా కావాలి, సో దానికోసం కొంచెం కార్న్ఫ్లవర్తో థిక్ చేస్తున్నాను నా సాస్ని. కార్న్ ఫ్లవర్ ఇలా వాడకూడదు. నేను ఎంత అనుకున్నాను, నేను ఫైనల్లో ఇలాంటి మిస్టేక్ ఎందుకు చేస్తున్నానని. సో జస్విన్ ఎప్పుడు విత్ వాటర్ ఎస్ విత్ వాటర్ Strain చేస్తాను. స్ట్రెయిన్ చేయండి. చేంజ్ చేస్తాను. ఆల్ ద బెస్ట్ జస్విన్. థ్యాంక్ యూ షెఫ్.
సో నేను చాలా స్మార్ట్గా దాన్ని స్ట్రెయిన్ చేసేసాను, ఎందుకంటే లంప్ స్ట్రెయిన్ అయిపోతాయి. అండ్ మై సాస్ వాజ్ గుడ్ టు గో. శ్యామ్ ఎంతవరకు వచ్చాయి అన్ని ఎలిమెంట్స్? సో నా ప్రాణం అయిపోతే నా ఎలిమెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ప్లేటింగ్ షురూ చేస్తాను. రవి, మీ ఫ్యామిలీ మెంబర్ హెల్ప్ టైం అయిపోయింది, మీ ఫ్రెండ్ బాల్కనీకి వెళ్ళొచ్చు. నా ఫ్రెండ్ వచ్చి నాకు హెల్ప్ చేశాడు, ఇంకా దానికి హక్ చేసుకొని వాడు వెళ్తున్నాడు గ్యాలరీ వైపు. అయితే నాకైతే చెప్పలేనంత హార్ట్ ఫీలింగ్, ఎమోషనల్ ఫీలింగ్. థ్యాంక్ యూ మాస్టర్ షెఫ్ ఈ మూమెంట్ ఇస్తాను. హోమ్ కుక్స్ ఈ గ్రాండ్ ఫినాలే ఫైనల్ ఛాలెంజ్లో లాస్ట్ 10 minutes ప్లేటింగ్ స్టార్ట్ చేయాలి మీరు. ఆల్ ది వెరీ బెస్ట్. లాస్ట్ 10 minutes అనగానే నాకైతే ఆ భయం పుట్టింది. ఏంట్రా ఇన్ని ఎలిమెంట్స్లో నుంచి ఇప్పుడు 90% నేను చేసేసుకున్నాను, 10% మిగిలింది. ఇంకా నా దగ్గర మిగిలిన టైం 10 minutes. ఎలా అవుతుంది, ఎలా చేస్తాను అని ఒక క్వశ్చన్ మార్క్. Come on, Jasween, all the best. బుజ్జి త్వరగా 10 minutes ఉంది, ఇంకా ప్లేటింగ్ స్టార్ట్ చేయలేదు. ఫాస్ట్. హోమ్ కుక్స్ గుర్తు పెట్టుకోండి, ఒక్క హోమ్ కుక్ని ఈరోజు మాస్టర్ షెఫ్ అని పిలుస్తాము. సో మీ ఎఫర్ట్స్ అంతా ప్రెజెంటేషన్ మీద పెట్టండి. లాస్ట్ 5 minutes టు గో. లాస్ట్ 5 minutes ఉన్నాయి. నా ప్లేటింగ్లో నేను ఫైనల్ టచెస్ ఇస్తున్నాను, ఆ సాస్ని నీట్గా అరేంజ్ చేస్తున్నాను ప్లేట్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ప్లేట్. Home cooks, 1 title, 1 master chef, 1 trophy, and only 1 minute for the 1 signature dish from you. All the best. ఓన్లీ 1 ట్రోఫీ 1 కోట్, ఇంకా 1 minute మాత్రమే ఉంది. నాకైతే చాలా టెన్షన్గా ఉంది. 1 minuteలో డిష్ రెడీ అవ్వకపోతే ఆ రెండింటిని కోల్పోవాలని. హోమ్ కుక్స్ ఈ ఆఖరి 10 సెకండ్లు కరెక్ట్గా యూస్ చేసుకోండి, ఎందుకంటే ఈ 10 సెకండ్లే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తున్నాయి. 10. కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వగానే నేను నా క్రంబుల్లో గోల్డెన్ ఏవైతే పెట్టానో వాటన్నింటినీ స్ప్రింకిల్ చేస్తూ అలా ఆ సిల్వర్ ఫైల్ పెట్టి నా ఆంట్రమేని ఫినిష్ చేశాను. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్టాప్ కుకింగ్. అడుగు వెనక్కి వేయండి. it's time to taste one last time. It is time to taste for one last time. ఫైనల్ టేస్టింగ్ లాస్ట్ టైం మేము వింటున్నాం. ఈరోజు టేస్టింగ్ చాలా చాలా స్పెషల్, ఎందుకంటే ఇది ఒక గ్రాండ్ ఫినాలే టేస్టింగ్. నేను అనుకున్నట్టు ఒక ఎలిమెంట్ని అలానే పెట్టగలిగాను. చాలా హ్యాపీగా ఉన్నా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. జడ్జెస్ ట్రై చేయడానికి నేను చాలా వెయిట్ చేస్తున్నాను. Jasween, please bring your dish. ఈరోజు నా ప్లేట్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, అండ్ ఆ ఎలిమెంట్స్ ఒక బ్లాస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్ ఇస్తాయని అనుకుంటున్నాను. Jasween, ఇవాళ మీరు చేసిన ఆ గ్రాండ్ ఫినాలే డిష్ ఏంటి? సో ఈరోజు నేను చేసిన డిష్ పేరు ఇండియా అ బ్లాస్ట్ ఆఫ్ ఫ్లేవర్.
So this dessert has different elements from all around India. So దాంట్లో ఉంది ఒక కోకోనట్ అండ్ కోకమ్ ఐస్ క్రీమ్ పైన ఒక సాంఫ్ అండ్ గూస్బెర్రీ సాస్ ఇచ్చాను అండ్ ఒక నోలెన్ గుర్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద వెస్ట్ బెంగాల్ అండ్ భూత్ జలోకియా ఫ్రమ్ అస్సాం. దాన్ని కలిపి 2 very extreme flavors, దాన్ని కలిపి ఒక కేక్ చేశాను అండ్ క్యారెట్ అండ్ ఆరెంజ్ది ఒక ఫ్రోజన్ ఫోమ్ ఇచ్చాను ఫర్ దట్ కూల్ ఎఫెక్ట్ వస్తుంది మౌత్లో. సో ఆ స్టార్ ఫ్రూట్ అండ్ డ్రైడ్ జింజర్ దాంతో ఒక జామ్ చేశాను, చంకీ జామ్. సో అది డ్రాప్లెట్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ ఆల్సో ఆన్ మై కేక్ అండ్ ఫోమ్. సో అది కలిసి తింటే ఇట్ విల్ టేక్ యూ బ్యాక్ టు మై ఆడిషన్. సో దాంతో పాటు మోరింగా విచ్ కమ్స్ ఫ్రమ్ ద సౌత్. సో దాంతో ఒక స్వీట్ అండ్ మోరింగా టూయి చేశాను దట్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ లీఫ్. సో జస్విన్, ఈ ప్లేట్ గ్రాండ్ ఫినాలేకి ఇస్ ఇట్ ఇనఫ్ ఆర్ నాట్? We'll only know later. So let's taste. Yes. సో డిష్ వరకు వచ్చేసరికి నువ్వు ఎలా ఒక పంజాబీ అమ్మాయి వచ్చి మా తెలుగు రాష్ట్రాల్లో ఉండి ఆ 2 రుచులే కాకుండా ఈరోజు మొత్తం భారతదేశపు రుచులన్నీ తీసుకొచ్చి ఒక్కొక్క రుచిలో ఒక పంచ్ తోటి అద్దరు కొట్టేసావు ఈ డిష్ ఈరోజు నువ్వు చేసింది. చాలా చాలా టేస్టీగా ఉంది. ఎక్కడ లైట్ పులుపు తాకాలో అక్కడ లైట్ పులుపు తాకింది, ఎక్కడ తీపి డామినేట్ చేయాలో అక్కడ తీపి డామినేట్ చేసింది, ఎక్కడ ఆ కొంచెం ఘాటుతనం నీ కేక్లో ఆ వేసిన ఆ ఘాటు కూడా పర్ఫెక్ట్గా ప్రతిదీ ఒక్కొక్కటి రుచి చూస్తుంటే ఆహా ఓహో మాటల్లో చెప్పలేం, అంత రుచిగా చేసావు నువ్వు. సూపర్. థ్యాంక్ యూ సార్. Jasween, the carrot cake is nice and soft and moist. Our kokum and coconut ice cream is, it makes you think again. Enti flavor enti ani cheppledante, it keeps you very intriguing. And that citrus punch is very nice. Entirely the dish is very nice, Jasween. I agree, it's an absolute signature dish of yours, Jasween. Thank you, chef. మీ టైటిల్ కి దగ్గరగా చేస్తుందా లేదా? విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. నా సిగ్నేచర్ డిష్ నిఖితా షెఫ్ని చాలా నచ్చింది. ఆ సిట్రస్ పంచ్, ఇంకా ఆ ప్రెజెంటేషన్, ఆ ఇండియన్ ఫ్లేవర్స్. సో అది వింటుంటే నిజంగా నేను నా సిగ్నేచర్ డిష్ బెస్ట్ చేశాను అనిపిస్తుంది. జస్విన్, ప్లేట్ ప్రజెంటేషన్ వరకు వస్తే చాలా బాగుంది. నలన్ గుడ్ బూత్ జలోకియా కేక్ టేస్ట్ చేసినప్పుడు ఆ బూత్ జలోకియాది ఆ ఘాటు తగులుతోంది. అలాగే కోకమ్ అండ్ కోకోనట్, నేను కోకమ్ బాగా వాడతాను, కోకోనట్ ఇంకా బాగా వాడతాను, కానీ నేను ఎప్పుడు ఈ కాంబినేషన్లో ఏదైనా చెయ్యొచ్చని నేను అనుకోలేదు. వెరీ ఇన్నోవేటివ్ ఐడియా. ఐస్ క్రీమ్ కూడా అలాగే చాలా బాగుంది. ఓవరాల్ ఎ గ్రేట్ డిష్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. Thank you, Jasween. All the best. Thank you, chefs. బాషా చెఫ్, మీరు మీ డిష్ తీసుకురండి. ఫైనల్గా నా డిష్ని షెఫ్స్ ముందుకు టేస్టింగ్ తీసుకెళ్తున్నప్పుడు నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా వచ్చారు. అంటే నేను ఎలాగైతే నర్వస్నెస్ని ఫీల్ అవుతానో ఈరోజు నాతో పాటు వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. బాషా చెఫ్, ఇవాళ నువ్వు మీ నాన్నగారితో కుక్ చేస్తుంటే నీకు ఎలా అనిపించింది? చెఫ్, నేను పెరిగిందే మా నాన్న బండి దగ్గర పని చేస్తూ పెరిగాను అనమాట. ఫస్ట్ టైం నేను పని చేసే చోటుకి వచ్చి నాతో పాటు ఒక 5 నిమిషాలు స్పెండ్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. సో మీరు మీ డిష్తో హ్యాపీగా ఉన్నారా? ఎస్ షెఫ్, ఈరోజు అంటే నేను ప్లాన్ చేసుకున్నట్టు ప్రజెంట్ చేయగలిగాను. నేను ఈరోజు నా డెజర్ట్కి గ్రేట్ఫుల్ గోల్డెన్ పిస్తా అని పేరు పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే పిస్తాలో ఒక 5 ఎలిమెంట్స్ ఉన్నాయి.
5 ఎలిమెంట్స్లో కోకో బటర్ మిక్చర్, తర్వాత కుల్ఫీ మూస్, ఇంకా ప్యాషన్ ఫ్రూట్ అండ్ లెమన్ కర్డ్, పిస్తా ప్రలీన్. నేను ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్కరికి డెడికేట్ చేయాలనుకుంటున్నా. లైక్ నా ఫ్రెండ్స్కి, మా అమ్మ నాన్న, తర్వాత నాకు గురువు లాంటి కార్తిక శ్రవంతి గారికి, ఇట్లా ఒక్కొక్కరికి డెడికేట్ చేయాలనుకుంటున్నా. సో అందుకనే నేను గ్రేట్ఫుల్ అంటున్నా ఈ డెజర్ట్ని. సుభాష, ప్రెజెంటేషన్ వరకు వస్తే నాకు ఎస్పెషలీ ఆ అటెన్షన్ టు డీటెయిల్ చాలా నచ్చింది. 2 అవర్స్లో ఇది చేయడం ఎంత కష్టమని నాకు తెలుసు. అండ్ ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసుకుని మీరు ప్రెజెంట్ చేశారు. ఓన్లీ టేస్ట్ విల్ టెల్, బట్ ఇట్ లుక్స్ స్పెక్టాక్యులర్ భాష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నా డిష్ని ఎలాగైతే నేను ఇమాజిన్ చేసుకున్నానో అలానే నేను ప్లేట్లో ప్రజెంట్ చేయగలిగాను. చెఫ్స్కి బాగా నచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాను. భాషా, చెఫ్, ఆర్ యు రెడీ? ఎస్ చెఫ్. Nice, beautiful layers. భాష, ప్రజెంటేషన్ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ప్రజెంటేషన్ గురించి నేనేం మాట్లాడను, కానీ ఆ పిస్తాచియోలో ఆ ఫ్లేవర్స్ తీసుకురావడం అంత ఈజీ కాదు. సో అన్ని టెక్స్చర్స్ ఆ షెల్లో నీట్గా కూర్చున్నాయి. అండ్ ఒక బైట్ చేసినప్పుడు ఆ టెక్స్చర్లోంచి అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. భాష, outstanding dish. పిస్తాషియో బేస్డ్ డెజర్ట్ అంటే చాలా రిచ్గా, చాలా నటీగా ఉంటుంది. ఆ ఎసెన్స్ని మీరు తీసుకొచ్చారు డెఫినెట్గా. అండ్ ద క్లెవర్ మూవ్, ఆ ప్యాషన్ ఫ్రూట్ లెమన్ కర్డ్, ఆ రిచ్నెస్ని కరెక్ట్గా కట్ చేస్తూ it's bringing an entire harmony to the dish. Entirely a very clever and well balanced dish, Basha. I'm absolutely impressed. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. The dish for me. వావ్, థ్యాంక్ యూ సార్. భాష, చెఫ్, ఒక పిస్తాషో, ఒక చిన్న నట్, నాకు ఇష్టమైన నట్, తింటున్నప్పుడు ఆ ప్రతి లేయర్లో ఒక పిస్తాకి మరొక రుచిని, ఒక మంచి సువాసనని యాడ్ చేసి ఒక అద్భుతమైన ఆ సమ్మేళనాన్ని ఏదైతే నువ్వు ఒక పిస్తా రూపంలో ఈరోజు మాకు చూపించావో అదిరిపోయింది. చెఫ్స్ నా డిష్ని టేస్ట్ చేసిన తర్వాత అందులో ఉన్న టేస్ట్, తర్వాత ఫ్లేవర్స్ చాలా బాగా నచ్చినాయి. అంటే ఆ కామెంట్స్ వింటుంటే నాకైతే టాప్ ఆఫ్ ద వరల్డ్ ఉన్నట్టు అనిపించింది. So Basha, all the best. థ్యాంక్ యూ. రవి ప్రకాష్, మీ డిష్ తీసుకురండి. నా డిష్ని తీసుకొని షెఫ్ ముందు వెళ్తుంటే నాలో ఆ గ్రాండ్ ఫినాలే ప్రెషర్ కనపడుతుంది. నాకు టెన్షన్గా ఉంది, ఆ జడ్జెస్కి నచ్చుతుందా నచ్చదా ఆ డిష్ అని కొద్దిగా భయంగా ఉంది. నా ఫ్రెండ్కి ఏదో చిన్న ఎమర్జెన్సీ వచ్చింది, చిన్న ప్రాబ్లం ఉంది, వాడికి వెళ్ళాలనే అస్సలు లేదు. కానీ ఆ ఎమర్జెన్సీ వల్ల వాడికి వెళ్ళాలి, అందుకే వాడు వెళ్ళాడు. సో రవి, ఎస్ షెఫ్. ఇవాళ చేసిన డిష్ ఏంటి? మా అమ్మ మటన్ కర్రీ.
ఈరోజు నేను అదే ప్రెజెంటేషన్ నా డిష్లో ఉంచాను. సో మీ అమ్మ మటన్ కర్రీలో ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఈరోజు నేను వండింది జాస్మిన్ రైస్తో నేను 2 ఫ్లేవర్ లెమన్ రైస్ వండాను. దాని మీద లెమన్ స్క్వీజ్ చేస్తే కలర్ చేంజ్ అవుతుంది. పైన సైడ్లో నేను పంజాబీ మిస్సీ రోటీని నేను క్రియేట్ చేసి పెటల్గా పెట్టాను. దానిపైన అప్పడం ఉందండి. ఇంకా సైడ్లో మటన్ చాప్, దాని మీద పిస్తాచో అండ్ కర్రీ లీవ్స్ ఒక పొడి ఉండేసి డస్ట్ చేశానండి. ఇంకా సైడ్లో ప్యాలెట్ క్లెన్జర్ ఉందండి. ఇంకా పైన రైస్ మీద స్క్వీజ్ చేస్తానికి లెమన్ ఇచ్చానండి. ఇంకా డ్రాప్లెట్ పెట్టాను. ఇంకా క్రంచ్ కోసం ఒక సాలెడ్ ఉంది, యాపిల్ క్రోజో పెట్టాను కింద. ఇంకా మా మదర్ చేస్తారు ఆ గ్రేవీ కూడా పెట్టాను, మాసం గ్రేవీ, అది ప్లేట్లో పెట్టాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రవి, మీ క్రియేటివిటీ నాకు చాలా నచ్చుతుంది. అండ్ ప్లేట్ ప్రెజెంటేషన్ కూడా, ఇట్స్ అ వెరీ 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 నైస్ లుకింగ్ డిష్ రవి. థ్యాంక్ యూ. మాస్టర్ షెఫ్ కిచెన్లో ఒక క్రియేటివిటీకి పేరు పెట్టాలి అంటే అది రవియే. ఓ ప్లీజ్ షెఫ్, చాలా పెద్ద మాట. సో ఆల్వేస్ యువర్ క్రియేటివిటీకి సలాం. థ్యాంక్ యూ షెఫ్. అలా అనగానే నాకైతే అబ్బబ్బబ్బబ్బా కాంప్లిమెంట్ అయితే నేనైతే అస్సలు ఆ భూమిలోనే లేను, ఆకాశంలో ఎగిరినట్టుగా నాకు ఫీలింగ్ ఆ టైంలో వచ్చింది. సో రవి, ప్లేట్ ప్రెజెంటేషన్ అయితే చాలా బాగా చేశారు. ఫ్లేవర్, టేస్ట్ బ్యాలెన్స్గా ఉందా లేదా, లెట్స్ సీ. ప్లీజ్ షెఫ్. సో మ్యాజికల్ రైస్ డెఫినెట్గా మ్యాజికల్గా కలర్ చేంజ్ కూడా అయింది. థ్యాంక్ యూ షెఫ్, థ్యాంక్ యూ. ఫస్ట్ నీ గ్రేవీకి వస్తే అది మెస్మరైజింగ్గా ఆ ఘాటు, దాంట్లో ఆ రుచులు అన్నీ కాన్సన్ట్రేటెడ్గా చాలా పవర్ఫుల్గా చాలా బాగా ఇచ్చావు. ఆ మీట్ వరకు వస్తే ఆ ల్యామ్ కుక్ అయిన తర్వాత ఆ గ్రెయినీ మీట్, కీమాలా కాకుండా గ్రెయినీ మీట్ కొంచెం ఉంటే బాగుంటుందేమో అనిపించింది. కానీ నీ క్రియేటివిటీ ఆ ఈవెన్ కరివేపాకు రూపంలో నువ్వు చూపించింది కూడా చాలా బాగుంది. కానీ దాంట్లో ఇంకా కొంచెం ఫ్లేవర్ ఉంటే బాగుండేది. ఇంకా ఫ్లేవర్ ఉంటే చాలా బాగుండేది. అలా అనగానే ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఫ్లేవర్ ఉండిపోయిందా లేకపోతే బ్యాలెన్స్ అవ్వలేదా, ఎందుకు అని క్వశ్చన్ మార్క్, డౌట్స్ నాలో నేనే అలా ఊహించుకుంటున్నాను. కానీ నీ ప్యాలెట్ క్లెన్జర్ ఉందో చాలా బాగుంది. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. రవి, గ్రేవీ వరకు వస్తే చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఆ రైస్లో ఆ లెమన్ టాంజినెస్ ఇచ్చిన వల్ల ఆ స్పైస్ లెవెల్కి, ఆ గరం మసాలా ఫ్లేవర్కి కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ కరెక్ట్గా ఉంది. ప్యాలెట్ క్లెన్జర్ అదిరిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో రవి, ఆ మీట్ వరకు వస్తే అఫ్ కోర్స్ 2 డిఫరెంట్ కట్స్ ఆఫ్ మీట్ ఉంది దాంట్లో. బట్ స్టిల్ కుకింగ్ ఆఫ్ ద మీట్ చాలా బాగుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ మెల్ట్ ఇన్ ద మౌత్ టెక్స్చర్. అండ్ నాకు నచ్చింది ఆ కరివేపాకు పిస్తాషియో పొడి ఏదైతే ఉందో, ఇట్స్ యాడింగ్ అ వెరీ నైస్ డైమెన్షన్ టు ద ల్యాంప్. అండ్ ఆ మిస్సీ రోటీ ఇంకొంచెం కుక్ అవ్వచ్చు, బట్ ద డిష్ ఓవరాల్ వెరీ వెరీ నైస్ డిష్ రవి. కొంచెం రిఫైన్ చేస్తే దిస్ ఇస్ అబ్సల్యూట్లీ యోర్ signature dish Ravi. Very good job. Thank you for. Let's see what the results will be. Definitely. Thank you. శ్యామ్, నీ డిష్ తీసుకొని రా.
వైజాగ్ బీచ్ నుంచి ఇన్స్పైర్డ్ అయ్యి ఈరోజు ఈ లైఫ్ ఎట్ సీని ప్రజెంట్ చేశారు. సో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి మీ లైఫ్ ఎట్ సీలో? నాకు ఆక్టోపస్ నాకు లైఫ్ ఇచ్చిందని. వైజాగ్లో ఫస్ట్ స్ట్రీట్ షెఫ్గా ఆక్టోపస్ నేనే స్టార్ట్ చేశాను. సో అదే ఆక్టోపస్ ఇక్కడ మీకు ప్రజెంట్ చేశాను. అట్ ద సేమ్ టైం క్రాబ్, అది ఇటాలియన్ లెమన్ అండ్ బటర్ క్రాబ్. అండ్ క్రేఫిష్ మనకి బటర్ పోస్ట్ చేసి ఇచ్చాను షెఫ్. అండ్ బ్లాక్ రైస్ తోటి గార్లిక్ బటర్ బ్లాక్ రైస్. అండ్ మన తెలుగు ఫేమస్ అల్లం పచ్చడి సాస్ చేశాను, క్రేఫిష్ కిందన ఉంది అది. బ్లూ పీ ఫోమ్ చేశాను షెఫ్. అండ్ మస్టర్డ్ మయోనిస్ చేశాను. దాంతోపాటు కొన్ని చెరీ టమాటోస్ సలాడ్ అండ్ ఆస్పరగస్, గన్ పౌడర్ అండ్ షెంప్ డస్ట్ మన క్రంబుల్ మిక్స్ చేసి ఒక సేవరీ శాండ్ చేశాను. సో శ్యామ్, ప్రెజెంటేషన్ వరకు వస్తే ఐ థింక్ మీ పేరుకి మీ డిస్క్రిప్షన్కి చాలా యాప్ట్గా ఉంది. ఆక్టోపస్ పైన ఉన్న చార్ట్, కలర్ అండ్ క్రాబ్ ఇవన్నీ చూస్తుంటే చాలా appetizingగా ఉంది. ఎంటైర్లీ ఐ రియలీ like the visual representation and thought process, Sham. So very good job on that. థ్యాంక్ యూ షెఫ్. షెఫ్ నిఖితా గారికి నా ఐడియా, నా ప్లేటింగ్, ఆ ఐడియాలజీ బాగా నచ్చడం నాకు చాలా గర్వంగా ఉంది. Let's taste. ఎస్ షెఫ్. సో శ్యామ్, నాకు ఆక్టోపస్ అంటే నచ్చదు. ఐ డోంట్ లైక్ ఆక్టోపస్. మీరు కౌంటర్ దగ్గర ఆక్టోపస్ తీసుకు వెళ్ళినప్పుడు నేను కొంచెం నర్వస్ అయ్యాను. బట్ this is one of the best octopus I've had. This is amazing, Sham. థ్యాంక్ యూ షెఫ్. నిఖితా షెఫ్కి ఆక్టోపస్ నచ్చదు, అలాంటిది ఈరోజు నా ఆక్టోపస్ ఆవిడకి చాలా బాగా నచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. జామ్, షెఫ్. సీ ఫుడ్ కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అది ఒక ఆర్ట్. షెఫ్. అందుకోసం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సీ ఫుడ్ కుక్ చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఏ మీట్ టెక్స్చర్ ఎలా ఉంటుందో దాని ప్రకారం దాన్ని ట్రీట్ చేయవలసి వస్తుంది అని. ఇవాళ ఆక్టోపస్ వరకు వస్తే, ఆక్టోపస్ పైన ఆ తందూరి చట్పటా మసాలా ఉంది. అది కట్ చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. పర్ఫెక్ట్లీ డన్. వెరీ నైస్. థ్యాంక్ యూ షెఫ్. అంతేకాదు, ఈ క్రాబ్ మీట్ తోటి ఆ ఇటాలియన్ లెమన్ చాలా బాగుంది. ఎందుకంటే ఒక టాట్నెస్ ఇస్తుంది ఆ మిక్చర్కి. అంతేకాకుండా ఇండివిజువల్గా తిన్నా, ఓవరాల్గా తిన్నా ఆ టాట్నెస్ ఆ సీ ఫుడ్ని బాగా సపోర్ట్ చేస్తుంది. షెఫ్ చలపతి గారికి ఆ ఇటాలియన్ లెమన్తో చేసిన క్రాబ్ మీట్ అయితే చాలా బాగా నచ్చింది. శ్యామ్, నాకు ఆ శాండ్ అంటే కొంచెం భయం వేసింది. ఆ ఎండు రొయ్యల్ని వేయించుతూ ఉంటే దాన్ని ఒక గన్ పౌడర్లా తయారు చేసి అద్భుతంగా ప్రజెంట్ చేసావు. తుపాకీ పేలితే యావత్ భారతదేశం వినిపించేలా రుచుల సువాసనతో దాన్ని ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేసావంటే ప్రతి ఒక్కటి రుచి, నీ ప్రజెంటేషన్, నీ ఆలోచన, నీ ఇన్నోవేషన్ అంతా అద్భుతమైన స్థాయికి ఎదిగింది. థ్యాంక్ యూ షెఫ్. అందరు షెఫ్స్కి ఈరోజు నా డిష్ అయిన లైఫ్ ఎట్ సీ చాలా బాగా నచ్చింది. నాకైతే నమ్మకం కుదిరింది ఈరోజు ఎలాగైనా సరే విన్ అవుతానండి. I'm super proud of you. All the very best, Sham. థ్యాంక్ యూ షెఫ్. థ్యాంక్ యూ.
It's time to know who will be the winner of MasterChef India Telugu. హోమ్ కుక్స్ కొన్ని లక్షల మందిలో కొంతమంది మాత్రమే ఆడిషన్లో సెలెక్ట్ అయి పేరు లేని ఏప్రన్తో ఈ మాస్టర్ షెఫ్ కిచెన్కి వచ్చి మీకంటూ ఒక స్థానాన్ని పేరున్న ఏప్రన్తో సంపాదించుకొని ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి 130 కంటే ఎక్కువ రెసిపీలు చేసిన వాటిల్లో మీవి బెస్ట్గా ప్రూవ్ చేసుకొని గ్రాండ్ ఫినాలే దాకా వచ్చి గోల్డెన్ ఏప్రన్ వేసుకొని ఇప్పుడు ఈ మాస్టర్ షెఫ్ టైటిల్ కోసం మీరు పోరాడి మీలో ఒక్కరు మాత్రమే ఈరోజు ఈ మాస్టర్ షెఫ్ టైటిల్ గెలుచుకోగలుగుతారు. జస్విన్ ఎలా ఫీల్ అవుతున్నావు? కొంచెం నర్వస్గా ఉంది షెఫ్. అంటే ఐ నో ఒక్కటే విన్నర్ అవుతారు, బట్ ఎవరైనా అయితే ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ మిగతా ముగ్గురు చాలా హ్యాపీగా ఉంటాం, హూ ఎవర్ విన్స్. And I think 4 of us equally deserve this, and I'm very proud of myself and these 3 boys. So many memories and it's coming to an end. రవి, ఎస్ చెఫ్. నీకెలా అనిపిస్తోంది? అంటే నా కుకింగ్ నా జర్నీ చెప్పొచ్చు ఈ మాస్టర్ షెఫ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇంకా ఇక్కడ నేర్చుకునేది ఎండ్లెస్. మీరందరూ ఇచ్చిన టిప్స్ అదే నేను మైండ్లో పెట్టుకొని ఆ కుకింగ్ జర్నీని చాలా పాలిష్ చేస్తాను. ఇంకా ఈ కుకింగ్ జర్నీని చాలా హ్యాపీగా మళ్ళీ కంటిన్యూ చేస్తాను. భాష, షెఫ్, ఎలా అనిపిస్తోంది? మాస్టర్ షెఫ్ కిచెన్లో మేము నేర్చుకున్నది, తర్వాత వీళ్ళతో పాటు ఆ బాండింగ్ కానీ మీరిచ్చే ఆ ప్రాపర్ ఫీడ్బ్యాక్ అనేది అసలు మమ్మల్ని నుంచి మా స్కిల్ అనేది ఒక ప్రతిరోజు రెట్టింపు చేస్తూనే ఉంది షెఫ్. అది ఈరోజు ఇలా ఎండ్ అవుతుందంటే చాలా రేపటి నుంచి ఇంకా కుక్ చేయలేమా ఇక్కడ అనే ఒక బాధగానే ఉంది. బట్ ఈ జర్నీ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం. శ్యామ్, షెఫ్, ఎలా అనిపిస్తుంది శ్యామ్? నాకైతే మేమందరం కలిసి చాలా కష్టపడి ఒక ఎవరెస్ట్ ఎక్కాం. జెండా పాతాలి, ఎవరు పాతినా ఆ వెనకాతలు ఇంకో ముగ్గురు చేతులు అయితే కంపల్సరీగా ఉంటాయి. బట్ ఇది నా జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి నా ఫేత్ మారబోతుంది. అండ్ ఇంత పెద్ద మాస్టర్ షెఫ్ కిచెన్ వదిలి వెళ్ళే రోజు వచ్చేసిందంటే చాలా బాధగా ఉంది. అండ్ మీ నుంచి చాలా నేర్చుకున్నాం, మాకు నేర్పారు, మీరు మాకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఇక నుంచి మా జర్నీలోని ప్రతి అడుగు మీతో స్టార్ట్ చేస్తాం, మిమ్మల్ని చూసుకుని మొదలు పెడతాం. Failures don't determine a person. It's the constant hard work and persistence that determines success. So I hope our passion, our fire, మీ అందరిలో అలాగే ఉంటుంది. అండ్ మీ డ్రీమ్స్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో చేస్తారని. Yes, chef. షెఫ్, So let's come to the hard part. Yes, chef. షెఫ్, నా డాడ్కి, దేవుడికి, అందరికీ కోరుకుంటున్నాను. నేనైతే జస్ట్ ప్రే చేస్తున్నాను, దేవుడా నాకు ఈరోజు ఈ టైటిల్ గెలిపించు, ఇంకా మాస్టర్ షెఫ్ ఆ షెఫ్ కోడ్ పైన నా పేరు కావాలి. ఇంక ఇది లాస్ట్ ప్రెజర్ మూమెంట్. రిజల్ట్ టైం అయితే వచ్చింది. నేనైతే చాలా టెన్షన్గా ఉన్నాను. మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగులో 4th పొజిషన్ వచ్చిన హోమ్ కుక్ జస్విన్, that's you. మీ డిష్ చాలా బాగుండే, ఇట్ వాజ్ స్పెక్టాక్యులర్, బట్ I don't consider it a failure. You are in the grand finale and the 4th position. So big congratulations, Jasween. నేను 4th వచ్చాను అండ్ ఇట్ ఈస్ అ రియలీ ప్రౌడ్ మూమెంట్. దీని తర్వాత నా లైఫ్, నా కుకింగ్ జర్నీ బిగిన్ అవుతుంది అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. MasterChef India Telugu cash prize. అది మీకు ఒక హెల్ప్ అవ్వచ్చు మీ డ్రీమ్స్ని ఫాలో చేసుకోవడానికి. సో ఫస్ట్ పొజిషన్ వచ్చిన హోమ్ కుక్కి
7 lakh rupees of cash prize, and second home cook ki 3 lakh rupees cash prize. సో థర్డ్ పొజిషన్లో వచ్చి చాలా బాగా కుక్ చేసి చాలా మందిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ వచ్చిన హోమ్ కుక్ రవి. ఆ మాస్టర్ షెఫ్ ట్రోఫీ, ఆ టైటిల్, ఆ ప్రైజ్ మనీ, ఆ ఫేమ్ అన్నీ నా చేతులతో వెళ్ళిపోతున్నాయి. నా డ్రీమ్స్ అన్నీ ఇక్కడి నుంచి ఆగిపోయినాయి. నేను ఏం చేయాలి? ఆ మూమెంట్కి నాకు అస్సలు అర్థం వస్తలేదు. మీరు ఎప్పుడు మా మదర్ నుంచి మా ఫాదర్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటూ కుక్ చేసుకుంటూ ఇంత బ్యూటిఫుల్ జర్నీని ఫాలో అయ్యారు. సో అ బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ రవి. ఈరోజు ఆ ఒక్కరు ఎవరు ఈ మాస్టర్ షెఫ్ టైటిల్ గెలుచుకునేది? The home cook who's going to win the MasterChef India Telugu trophy is ఈ సస్పెన్స్ అయితే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అసలు ఎవరు విన్ అవుతారు, నేనా భాష అని చెప్పి చాలా సస్పెన్స్గా ఉంది. నా గుండె అయితే చాలా గట్టిగా కొట్టుకుంటుంది. ఇంకా నేను శ్యామ్ మాత్రమే మిగిలినాం. అక్కడున్న సైలెన్స్కి మా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. మెహబూబ్ బాషా. ముగ్గురు షెఫ్స్ నా పేరు చెప్పంగానే నాకు అసలు మాటలు రావట్లేదు. ఒక మంచి ఎమోషనల్గా ఉంది అసలు ఈ ఫీలింగ్ అంతా. ఒక లైఫ్లో ఒకటి సాధించాను అని నేను ఒక ప్రౌడ్గా చెప్పుకునేలాగా నాకు ఈ టైటిల్ దక్కింది. Chef, kiss. Gundulu kiss. On. Come on, chef. Unpopular demand. Yes. Oh! Come on, let's go. Come on. మాస్టర్ షెఫ్ కిచెన్లో ఆడిషన్ నుండి మొదలుకొని ఇమ్యూనిటీ పిన్ గెలిచి బ్లాక్ ఏపరన్ ఛాలెంజ్లో నిలబడి ఫైనల్లీ నా డ్రీమ్ని నేను సాధించాను. so Basha, you win 7 lakh cash prize. Basha, and Sham, you win 3 lakh cash prize. Sham, congratulations. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు చూశారు కదా, మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు విన్నర్ మెహబూబ్ బాషా, ఫస్ట్ రన్నర్స్ అప్ శ్యామ్. ఇలాగే మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి, ఆ ఎమోషన్ ఆ ప్యాషన్తో రెడీ అవుతూ ఉండండి. We are coming back very shortly with season 2 of MasterChef India Telugu, streaming exclusively on Sony Live.